మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఆహారం లేకపోయినా కొన్ని రోజులు జీవించొచ్చు, కానీ నీరు లేకపోతే మాత్రం జీవించటం కష్టమని నిపుణులు చెప్తుంటారు. అంతలా మనిషి ఆరోగ్యంపై మంచినీరు ప్రభావం ఉంటుంది. ప్రతిరోజు ఖచ్చితంగా 3-4 లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలని వైద్యులు సైతం సూచిస్తుంటారు. శరీరంలో సరిపడ్డ నీరు లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంటుంది. అయితే నీరు తాగటం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, అధికంగా తాగితే అంతే నష్టం చేస్తుందని మీకు తెలుసా? ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు నీటిని ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు చెప్తున్నారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా నీరు తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. సోడియం, పొటాషియంతో పాటు మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ శరీరంలో సమతుల్యంగా ఉంటేనే గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. అయితే అధికంగా నీరు తాగితే ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతింటుంది. కాలక్రమేణా ఇది గుండె పంపిణీలో ఆటంకాలు, ధమనులలో బలహీనతలకు దారి తీయొచ్చని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులున్న రోగులు ఎక్కువ నీరు తాగితే వారి గుండె కొట్టుకునే వేగం పెరిగే అవకాశం ఉంటుంది. హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. గుండె సమస్యలున్నవారు ప్రతిరోజు 2 లీటర్ల కంటే ఎక్కువ నీరు తాగకూడదని సూచిస్తున్నారు. అలాగే డైట్లో ఏదైనా లిక్విడ్ని భాగం చేసుకుంటే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలని చెప్తున్నారు.